మార్నింగ్ వ్యూవర్స్ అండ్ స్టూడెంట్స్. జీకేఎస్ అకాడమీ ద్వారా ఈరోజు రెండవ పంచవర్ష ప్రణాళికను గురించి తెలుసుకుందాం. ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక 1956 ఏప్రిల్ 1 నుంచి 1961 మార్చి 31 వరకు దీన్ని మన దేశంలో అమలు చేయడం జరిగింది. ఈ ప్రణాళిక రూపకర్త పిసి మహల్నోబిస్ సుప్రసిద్ధ ఆర్థికవేత్త అయిన అప్పటి ప్రణాళిక సంఘ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ, అప్పటి ఉపాధ్యక్షుడు విటి కృష్ణమాచారి. దీని వ్యూహము మహల్నోబిస్ భారీ పరిశ్రమల వ్యూహము. లక్ష్యము భారీ పరిశ్రమలు, అవస్థాపన సౌకర్యాలు, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ సమాజ స్థాపన. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ సమాజ స్థాపన అంటే సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. ఒక ప్రత్యేక అభివృద్ధి నమూనాను దృష్టిలో ఉంచుకొని శాస్త్రీయంగా ఈ ప్రణాళికకు వ్యూహ రచన చేయడం జరిగింది. యుఎస్ఎస్ఆర్ ప్రణాళికలో అమలు చేస్తున్నటువంటి అసంతులిత వ్యూహము, అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ స్ట్రాటజీ, ఫీల్డ్ మెన్ నమూనాను ఈ ప్రణాళికలో వ్యూహంగా చెప్పుకోవడం జరిగింది. ఇందులో భారీ పరిశ్రమలకు, భారీ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం వలన ఈ ప్రణాళికను అత్యంత ధైర్యంతో కూడిన ప్రణాళిక అని కూడా అంటారు, లేదా బోల్డ్ ప్లాన్ అని కూడా అంటారు. ఈ ప్రణాళికలో లోటు ద్రవ్య విధానాన్ని అనుసరించడం జరిగింది. ఈ ప్రణాళిక వృద్ధి లక్ష్యము 4.5% కాగా సాధించింది మాత్రము 4.3% మాత్రమే. కారణం ఏమిటంటే విదేశీ మారక ద్రవ్య కొరత ఉండడం వలన ఈ ప్రణాళికలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకుండా పోవడం జరిగింది. ఈ ప్రణాళిక కాలంలో ప్రారంభమైనటువంటి ఇనుముక్కు పరిశ్రమలు విదేశీయుల సహకారంతో ప్రారంభం కావడం జరిగింది. ఒకటి దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటిది, ఇంగ్లాండ్ సహకారంతో, తర్వాత రూర్కెలా ఒరిస్సా పశ్చిమ జర్మనీ సహకారంతో, బిలాయ్ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటిది రష్యా సహకారంతో ప్రారంభం కావడం అనేటువంటిది జరిగింది. సో ఈ రెండవ ప్రణాళిక ఆర్థిక వ్యవస్థను ప్లవన దశకు అంటే టేక్ ఆఫ్ స్టేజ్కు చేర్చింది అని చెప్పవచ్చు. సో ఈ రెండవ ప్రణాళికలో ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థల గురించి ఒకసారి తెలియజేసుకుందాం. 1956లో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. 1956లో ఎల్ఐసిని జాతీయం చేయడం జరిగింది. ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. 1957లో ఆర్బీఐ మినిమం రిజర్వ్ సిస్టమ్ కనీస నిల్వల పద్ధతిని అమలు చేయడం జరిగింది. ఇది నోట్లను ప్రింట్ చేయడానికి అనుసరించేటువంటి విధానము. 1960లో సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమంలో భాగంగా 7 జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది హరిత విప్లవంలో భాగంగా. అందులో మన రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాను ఎంపిక చేయడం అనేటువంటి జరిగింది ఈ ప్రణాళిక కాలంలో. 1960లో మహల్నోబిస్ ఆధ్వర్యంలో ఆదాయ పంపిణీ అసమానతల అంచనా వేయడానికి ఒక కమిటీ వేయడం అనేటువంటి జరిగింది ఈ రెండవ ప్రణాళిక కాలంలోనే. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేయండి, లేదా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ను జీకేఎస్ అకాడమీ ద్వారా రూపొందించడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియంలో కూడా ఈ వీడియోస్ను రూపొందిస్తున్నాము. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కూడా పూర్తిగా తెలుగు రాక ఇంగ్లీష్ రాక బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే కొన్ని తెలుగు టెర్మినాలజీ వాళ్ళకి అర్థం కాకుండా కొన్ని బిట్స్ను తప్పు పెట్టడం అనేటువంటి జరుగుతుంది. చాలామంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఫెయిల్ కావడానికి, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫెయిల్ కావడానికి కారణము అదే అని చెప్పవచ్చు. కాబట్టి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండూ ఒకసారి వినడం వలన వాళ్ళకు ఒక కాంక్రీట్ ఐడియా, ఒక కాన్సెప్టువల్ ఐడియా రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి రెండింటిని ఒకసారి చూసి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోగలిగినట్లయితే
పూర్తిగా వీటి మీద ఏ క్వశ్చన్స్ వచ్చినా కూడా మనం రాయడానికి అనుకూలంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.